నమస్తే, నేను సిరి. జమిలీ ఎలక్షన్స్ ఎప్పటి నుంచో అందరూ అనుకుంటుంది. జమిలీ ఎలక్షన్స్ అంటే అసలు ఫస్ట్ థింగ్ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మరి ఇప్పుడు ఉన్న ఈ క్రమంలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయా రావా అనేది కూడా ఒక డౌటే ఉండే. కానీ కేంద్రం మాత్రం దీని మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరి దానికి సంబంధించి మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, జమిలీ ఎలక్షన్స్కి అయితే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చూస్తున్నాం, వార్తలు కూడా వస్తున్నాయి. సో కీలక నిర్ణయం అంటే ఆ నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు సార్? మరి అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి ఒక నిర్ణయం తీసుకున్నారు. మాజీ రాష్ట్రపతి గారు రాజ్నాథ్ కోవింద్ గారు మామూలుగా దాన్ని పరిశీలించి ఆయన కమిటీలో వీళ్ళకి అందజేయడం కూడా జరిగింది. దాని మీద చర్చ పెట్టుకొని ఈరోజు దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి రాష్ట్రానికి కేంద్రానికి, ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కేంద్రానికి రాష్ట్రానికి ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాలకి జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మళ్ళీ 3 నెలలకి 6 నెలలకి ముందు 6 నెలల ముందు ఇట్లా ఎన్నికలు జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. దాని యొక్క విధి విధానాలు మార్చి ఒకేసారి ఎన్నికలు జరపాలని చెప్పని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒకేసారి ఎన్నికలు జరిపితే ఆ తర్వాత అదే విధంగా ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రభుత్వాలు మారితే అప్పుడు ఎన్నికలు జరపకుండా ఉంటారా, ఎన్నికలు జరుపుతారా? ఇది పెద్ద మీమాంస. అంటే వాళ్ళు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు ఒకేసారి రావాలి కదా, మరి అప్పుడు వస్తే ఏం చేస్తారు అంటే ఆ పరిమితి అంతవరకే. అంటే మిగిలిన ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి కొంతమంది రాజీనామా చేస్తూ ఉంటారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత. మళ్ళీ ఎన్నికలు జరిపితే ఆ 3 సంవత్సరాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. 3 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికైన వాళ్ళు ఆ 3 సంవత్సరాలకు మాత్రమే ఆయన విధుల్లో ఉంటాడు. అట్లానే ఇది కూడా చేస్తారా? చేస్తే వీళ్ళు అనుకుని ఎలా పూర్తవుతాయి? ఒకేసారి ఎన్నికలు జరిగినందువల్ల మంచా చెడా, ఇది ఈరోజు చర్చ. రేపు పొద్దున దానికి సంబంధించి లోక్సభలోను రాజ్యసభలోను చర్చ పెట్టిన తర్వాత దాన్ని 200 మంది, అంటే ఇప్పుడు 543 మంది ఎవరైతే ఉన్నారో లోక్సభ సభ్యుల్లో, దాంట్లో 368 మంది ఆమోదం తెలిపితే సంపూర్ణంగా ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయిపోతుంది. తర్వాత రాజ్యసభలో కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడున్న దీంట్లో సహకరిస్తున్నటువంటి పార్టీలు 30 పైచీలకు ఉన్నాయి, వ్యతిరేకిస్తున్న పార్టీలు 15 మంది దాకా ఉన్నారు. మరి రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. దీంట్లో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమితోటి ఎక్కువ రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి అది కూడా పెద్ద అంశం అయితే ఏం కాదు. మరి దానికి అందరూ ఆమోదం తెలిపిన తర్వాత త్వరగా జరుగుతాయా అనేది ఇంకో ప్రశ్న. కానీ అనుకున్నంత, అంటే నాకు తెలిసినంత వరకు 27, 26, 2026, 2027 అన్నారు కాబట్టి ఆ లోపు జరిగే అవకాశం అయితే ఉందని అయితే నేనైతే భావించట్లేదు. దీనికి చాలా ప్రక్రియ ఉంటుంది. అలాగే అందరూ ఓట్లు సరిచూసుకోవాలి, కొత్త ఓట్లు ఎట్లా ఉండేవి చూసుకోవాలి, దాన్ని చేర్పులు మార్పులు అన్నీ చూసుకుందాం. ఎందుకంటే దీంతో పాటు పంచాయతీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా ఒకేసారి, మున్సిపాలిటీలు కూడా జరుగుతాయి అని చెప్పని ఒక మాట అంటున్నారు. అంటే పదే అన్ని ఎన్నికలు రాకుండా ఒకేసారి పూర్తి చేయాలని కోరిక మంచిదే. అది గనక నిబద్ధతతో చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తే మంచిదే అది. కాకపోతే ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్లు మధ్యలో ఇందుట్లో అధికారంలో వచ్చినప్పుడు లోకలోకులు ఉండయి, కేంద్రంలో అధికారంగా వచ్చిన వాళ్ళు గతంలో చాలాసార్లు చూసాం. రాష్ట్రాలు అంటే కొంచెం అటు ఇటు కాకుండా అంటే 205 స్థానాలు ఉన్న సాట ఒకరికి 106 స్థానాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏళ్ళలో కొంతమందిని తీసుకొని ప్రభుత్వాలను పడేసుకుంటూ, లేదంటే కొంతమంది రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తూ ఇలా చేస్తున్నారు కదా. దాన్ని ఏ విధంగా అడ్డుకట్టేయగలరు? అలా వచ్చిన సందర్భాల్లో మళ్ళీ ఎన్నికలు పెడితే మీరు అనుకున్నటువంటి సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది చనిపోయినప్పుడు కూడా ఆ స్థానం అది వేరు. చనిపోయినప్పుడు అంటే అది మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం జరగదు కదా. శాసనసభ్యుడు చనిపోయాడు అనుకోండి, రాష్ట్రం మొత్తం జరగదు కదా. లోక్సభ సభ్యుడు చనిపోయాడు, దేశం మొత్తం జరగదు కదా. అది కాదు, ఆ అంశం అనేది అది మామూలుగానే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే, పార్టీలైనా వ్యక్తులైనా సరే కొన్ని నియమ నిబంధనలు చట్టంలో కఠినమైన తీసుకొని రావాలి. అంటే నాకు తెలిసిన, అంటే నేను చాలా చిన్నవాడిని, నాకు తెలిసిన పరిధి కూడా చాలా తక్కువనే నేను భావిస్తున్నాను. కానీ ఏది మంచిదని చెడు అనేది చెప్పగలను, చేసేది మంచిగా చెడు అనేది చెప్పగలం. దానికి మనం ఏదో గొప్పవాళ్ళం అవ్వాల్సిన అవసరం లేదు.
కానీ ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఆలోచించే విధానంలో ఇప్పుడు రేపు పొద్దున ఎన్నికలు వీళ్ళు ఏ విధంగా జనం దగ్గరికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఈ చర్చలు రావాలి అంటే 5 సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకొని ఎన్నికలకు వెళ్తున్నాం మనం. గతంలో 62 దాకా, అంటే నాకు తెలిసి 62 దాకా అట్లనే జరిగినాయి. ఆ తర్వాతే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవటం, తర్వాత కేంద్ర ప్రభుత్వాలు దానికి సహకరించటం, దీనివల్ల ఎన్నికలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందువల్ల కొన్ని రాష్ట్రాలు ముందుగాను, కొన్ని రాష్ట్రాలు తర్వాత ఎన్నికలు జరుపుకుంటూ వస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఒక రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఏదైతే ఆధిక్యత వచ్చారో 5 సంవత్సరాలు వాళ్లే ఉండేటట్టుగా ఒక నిబంధన తీసుకురావాలి. కాదు కూడదని చెప్పానంటే 5 సంవత్సరాలు రాష్ట్రపతి పాలనే కావాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళు తోకలు జాడించకుండా, మామూలుగా వాళ్ళు అనుకున్నట్టు అలా రాయబారాలు చేసుకోకుండా, లేకపోతే లోబర్చుకోకుండా ముందుకెళ్తూ ఉంటారు. ఇంకో నిబంధన కూడా తీసుకురావాలి. అది ప్రజాస్వామ్యం కాదని కొంతమంది అంటారు. అయినా సరే ఒక పార్టీ తరఫున శాసనసభ్యుడు గెలిచినా, లోక్సభ గెలిచినా కూడా అతను అంటే ప్రమాదవశాత్తు మరణించినా, లేకపోతే అతను రాజీనామా చేసినా, లేదా ఏ విధంగా చేసినా కూడా రాజీనామా చేసిన వ్యక్తుల మీద చాలా కఠినంగా ఉండాలి. ప్రభుత్వాలను పడగొట్టడానికి కదా రాజీనామాలు చేస్తుంది. వాళ్ళు మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడైతే రాజీనామా చేస్తారో మళ్ళీ 6 సంవత్సరాలు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిబంధన తీసుకురావాలి. ఇప్పుడు 2 సంవత్సరాల పైన ఎవరికైనా శిక్ష పడింది అనుకోండి, కారాగార శిక్ష, ఆ 2 సంవత్సరాల కాలపరిమితిని లెక్కేస్తారు. తర్వాత 6 సంవత్సరాలు ఎన్నికల్లోకి ఏ విధంగా అయితే పాల్గొనడానికి అనర్హులో అలాంటి నిబంధన తీసుకొస్తే వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కదలకుండా కూర్చుంటారు. తప్పు చేశారా, ఒప్పు చేస్తారా అనేది ప్రభుత్వ పెద్దలు. వాళ్ళు తప్పు చేస్తే ప్రభుత్వమే మళ్ళీ రాదు కదా తర్వాత ఎన్నికల్లో. కాబట్టి వీళ్ళేదో ప్రభుత్వాన్ని ఉద్ధరించిన ప్రజలను ఉద్ధరించాలని ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి నిబంధనలు నిస్సందేహంగా తీసుకొని రావాలి. ఒకవేళ ఎవరన్నా అనారోగ్యంతో ప్రమాదశాత్తు చనిపోయారనుకోండి, అంతకుముందు గెలిచింది వాళ్లే కదా, ఆ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీకి వదిలేయాలి. ఎవరినన్నా ఎన్నుకోమనండి. మళ్ళీ ఆ ప్రజల మీద ఎందుకు రుద్దాలి? దాన్ని ప్రజల మీద రుద్దకూడదు కదా. ఇలాంటి ఆలోచనలు తీసుకొని రావాలి. పంచాయతీల కాడి నుంచి ఆ విధంగా తీసుకొని వస్తే, రెండోది ఈ మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, అలాగే మండలాధ్యక్షులకు సంబంధించింది కావచ్చు, ఎన్నుకున్న సభ్యులు ఎవరైతే ఉంటారో ఎంపీటీసీలు అయితే మండలాధ్యక్షులు, వాళ్ళ వల్ల మళ్ళీ ఇందుట్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అటు మారితే మళ్ళీ వీళ్ళు మారుతూ ఉన్నారు, చైర్మన్లు వీళ్ళు మారుతూ ఉన్నారు, లేకపోతే మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అట్లా కాకుండా ప్రత్యక్ష ఎన్నిక కావాలి. గతంలో లాగా పంచాయతీ సర్పంచ్కి అయితే ఏ విధంగా జరుగుతూ ఉందో అట్లానే చేస్తూ ఉంటే కొంత అదుభాగ్యంలో ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఇలాంటి విధంలో ముందుకెళ్ళాలి ఆయన. దాని గురించి చర్చ పెట్టాలా. మీ దగ్గర బలం ఉందని ఆమోదించుకోవచ్చు, 26, 27కి మీరు రావచ్చు, కాదని అంటలేదు. కానీ ప్రామాణికాలు ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు, ఇది ఒక అంశం. సరే, ఇప్పుడు ఆమోదం పొందుతీయా లేదనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఇప్పుడు అంటే 3 వంతుల్లో 2 వంతులు వీళ్ళకి మద్దతు తెలపాలి. ఒకవేళ అది సాధించుకోవాలంటే మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఓటర్ లిస్టు సరి చేసుకోవాలి. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ సభ్యులు పెరుగుతారంటున్నారు, రాష్ట్రాల్లో పెరుగుతాయి అంటున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతాయి అంటున్నారు. రకరకాల వాదనలు కనపడుతున్నాయి. కాబట్టి దాన్ని కూడా చేయడానికి 1 రోజు 2 రోజుల్లో వీళ్ళు అనుకున్నట్టుగా 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు పూర్తయ్యే ప్రక్రియ అయితే కాదు. చాలా తత్వంగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అన్ని వీళ్ళు ఓటర్ లిస్టులు ఇవన్నీ సమీకరించుకొని చేయటానికి కొంత సమయం అయితే పట్టింది. ఆ తర్వాత ఇలా అనుమతులు కూడా కావాల్సి కాబట్టి సభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకొని మన అభిప్రాయాలు ఎటువంటి తీసుకోరు, వాళ్ళే నిర్ణయాత్మక శక్తులు వాళ్ళే. కాబట్టి మన సూచన అంతే, అంత తప్ప వేరేం లేదు. అట్లా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.